హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు గుమ్మడికాయలో నుండి గింజలు అయితే వేరు చేయడానికి అయితే రెడీ చేసుకున్నా. ఈ కాయ తీసి అయితే చెట్టు నుండి తీసి చాలా రోజులు అయితే అవుతుంది. అక్కడే పెట్టితే అది అట్లానే ఉండిపోతుంది. ఇక దసరా అయితే వచ్చేస్తుంది కదా అండి, గింజలు అయితే తీసి ఎండకు పెడదామని దీన్ని అయితే ఈరోజు కట్ చేసుకుంటున్నా. దీన్ని కట్ చేసుడు అయితే కొంచెం ప్రాసెస్ ఏనండి. ఇలా కట్ చేసుకొని చూడగానే చూడండి, అవైతే అందులోనే మొలకలు వచ్చేసినాయి. నేనైతే ఒక్కసారి షాక్ అయినా, ఇందులో మొలకలు రావడం ఏంటి అని. చూసేసరికి సగం అయితే మొలకలు వచ్చినాయండి. చూడండి ఎలా మొలకలు వచ్చినాయో. ఇంకో 2-3 రోజులైతే ఆకులు కూడా వేసినాయండి. చూసారా ఎట్లా వచ్చేసిందో. మనతో పెట్టుకుంటే అలా ఉంటుంది అన్నట్టు. మనం పోనీలే తీద్దామని అలా పక్కకైతే పెట్టేసి ఉంచిన. తీయడానికి ఇన్ని రోజుల టైం అయితే పట్టింది. మా అమ్మ అయితే ఫోన్ చేసిన ప్రతిసారి గింజలు తీసినావా, గుమ్మడి గింజలని అయితే అడుగుతుంది. ఇక ఎప్పటికీ అడుగుతుంది కదా, ఎండకైతే పెడదాము, దసరా కూడా దగ్గరికి వస్తుంది కదా అని దీన్ని ఈరోజు కట్ చేసుకునేసరికి ఏమైందండి, ఇలా మొలకలు అయితే వచ్చినాయి. పర్వాలేదండి, కొన్ని బాగానే ఉన్నాయి అందులోనైతే. అవన్నీ అయితే అందులో నుండి తీసేసేసరికి అయితే నాకైతే చాలా జోక్ అనిపించింది. అందులోనే మొలకలు రావడం ఏంద్రా బాబోయ్ అనుకున్నా. ఫైనల్లీ గింజలన్నీ అయితే తీసేసిన. ఇవైతే ఎండకు పెట్టాలి కదండి. బూడిద ఉంటే బూడిదలో కలిపి ఎండకైతే పెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఇప్పుడు బూడిద ఎక్కడదండి, బూడిద కూడా దొరుకుతుందా? కట్టెల పొయ్యి పెడుతున్నామా మనము? ఇక మిగిలిన వాటిని తొక్కలను ఏం చేస్తావు, కాయలను ఎందుకు వేస్ట్ చేయడము, గుమ్మడికాయ హల్వా చేయి ఈరోజు అని అయితే మా బావ అడిగిండు. నేను కూడా ఇక ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఎలా వస్తుందో ట్రై చేద్దామనే ఈరోజు హల్వాని అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. చూడండి, ముందుగా గుమ్మడికాయనైతే నీట్గా దానిపైన తోలు మొత్తం తీసేసుకొని నీట్గా కడుక్కొని ఇలా గీరేసుకున్నా సన్నంగా. తర్వాత ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నా. ఆ తర్వాత మనం గీరి పెట్టుకున్న ఈ గుమ్మడికాయనైతే మొత్తం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను నేనైతే. మీలో గుమ్మడికాయ హల్వా ఎందరు చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. అది ఫ్రై అయ్యాక అందులోనే బెల్లం అయితే వేసుకున్నా సరిపడేంత. బెల్లం కొంచెం కరిగాక ఇంకా కొద్దిగానైతే నెయ్యి అయితే వేసుకున్నా. టేస్ట్ సూపర్ ఉంటుందని. అయితే ఇందులో వేయడానికైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేవని ప్రస్తుతానికి ఇంట్లో. ఇక లేవు కాబట్టి ఏం చేస్తాం, ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుతాం కదా. అయితే బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఫైనల్లీ గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నేనైతే ఇలా వస్తుందని అసలు అనుకోలే, ఫస్ట్ టైం తినడం నేనైతే. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్